ఈరోజు భారతదేశంలో జరుగుతున్నటువంటి ముస్లిం మైనార్టీలపై ఏ విధంగా ముస్లిం మైనార్టీలందరూ అభద్రతా భావంలో ఉన్నదో వస్తామన్నప్పుడు గమనించాలి. ఈరోజు కూటమి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు ఏ విధంగా అలగదొక్కాలని చెప్పేసి ఏ విధంగా వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ని కూడా ఈరోజు ఆమోదించిన విషయం కూడా మీరు అందరూ ఒకసారి గమనించాలా. ఈరోజు మనం చూసుకుంటే ముస్లిం మైనార్టీలకు మద్దతు లేకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానివచ్చు, చిరాగ్ పాస్వాన్ కానివచ్చు, జయంత్ చౌదరి కానివచ్చు, అదేవిధంగా నితీష్ కుమార్ ఈరోజు ఏ విధంగా వాళ్ళ ఎలక్షన్స్ ముందు వచ్చేసి నేను ముస్లింలకు అండదండగా ఉంటానని చెప్పి అందరూ చెప్పిన విషయం మర్చిపోయి వాళ్ళ అవసరాల కోసం ఈరోజు నరేంద్ర మోదీ గారికి, బీజేపీ పార్టీకి మద్దతు ఇస్తూ ఈరోజు ఏ విధంగా ముస్లిం మైనార్టీలకు అనగదొక్కి ఈరోజు వక్ఫ్ బోర్డుకి సంబంధించిన ఆస్తులన్నీ కూడా వాళ్ళు కాజేసేయాలని చెప్పి ఉద్దేశంతో ఈరోజు వాళ్ళకి సపోర్ట్ చేసి ఈరోజు వక్ఫ్ బోర్డు బిల్ని కూడా సపోర్ట్ చేయడం జరిగింది. వక్ఫ్ బోర్డు బిల్ని కూడా ఆమోదించడం జరిగింది. కానీ ఈరోజు మన దేశవ్యాప్తంగా అనేక ప్రజా సంఘాలు కానివచ్చు, ముస్లిం పర్సనల్ లా బోర్డు కావచ్చు, జమాతే ఇస్లామీ హింద్ కావచ్చు, జమాతే ఉలమా హింద్ కావచ్చు, జమాతే ఇస్లామియా కావచ్చు, షియా వక్ఫ్ బోర్డు కావచ్చు, అదేవిధంగా సున్నీ వక్ఫ్ బోర్డు కావచ్చు, ప్రతి ఒక్కటి పొలిటికల్ పార్టీస్ కూడా అనేక మంది దీనికి సపోర్ట్ చేసి ఈ వక్ఫ్ బోర్డు బిల్ని తీసుకురాకూడదని చెప్పి అనేక పోరాటాలు చేసినా కూడా వాళ్ళకి మద్దతు ఎక్కువ ఉండడంతో ఈ బిల్ని కూడా ఆమోదించడం జరిగింది. అయినా ఈ బిల్ అయినప్పటికీ కూడా దేశవ్యాప్తంగా ఈ సంఘాలన్నీ కూడా డెమోక్రటిక్ వేలో ఎక్కడ కూడా శాంతియుతంగా ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి ఇబ్బంది కలుపుకోకుండా పోరాటాలు చేస్తూ వెళ్ళాల్సిన విషయం కూడా అందరికీ ఉంది. దీన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పోరాటాల్లో పాల్గొని ప్రతి ఒక్కరు కూడా జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫు నుంచి మేము కూడా ముందు నుంచి కూడా ఈ బిల్లుని వ్యతిరేకిస్తున్న మా జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా నిన్నటి రోజు నుంచి కూడా అనంతపురం నగరంలో మన పెద్దలు జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యాచరణను ఖరారు చేయడం జరిగింది. ఈరోజు ఒక రిలే దీక్ష 10 నుంచి 5 వరకు రిలే దీక్ష ఇక్కడ కూర్చోవడం జరుగుతుంది. రేపటి రోజు వచ్చేసి కూడా కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమం ఉంటుంది. కలెక్టరేట్ వద్ద 10 to 12 ధర్నా కార్యక్రమం ఉంటుంది. ఎల్లుండి రోజున బిఆర్ అంబేద్కర్ గారి దగ్గర అక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చి అక్కడ నిరసన కార్యక్రమం చేయడం ఉంటుంది. అదేవిధంగా అనంతపురం నగరం కానివ్వండి, డిస్టిక్ నుంచి ప్రతి ఒక్కరు కూడా ఆదివారం రోజు జరగబోయే ఈ భారీ ఎత్తున నిరసన ర్యాలీలో పెద్ద ఎత్తున ముస్లిం సోదరులే కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఏ విధంగా ఇప్పుడు ఏదైనా ముస్లిం వక్ఫ్ బోర్డు ఆస్తులన్నీ కూడా కాజేస్తున్నారు, అది అట్లా కాకోకుండా వాళ్ళకి ఫ్యూచర్లో ఇబ్బంది రాకుండా చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఆదివారం రోజున జూనియర్ కాలేజ్ నుంచి సప్తగిరి సర్కిల్ వరకు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో ఉలమాలు కావచ్చు, యంగ్ జనరేషన్ కావచ్చు, ఖవాతీన్లు కావచ్చు, ముతవల్లిస్ కావచ్చు, ప్రతి ఒక్క మసీద్లో కూడా రేపు జరగబోయే నమాజ్లో కూడా దీని గురించి ఎలాన్ చేస్తాము. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయాల్సిందే కోరుతున్నాను. వారు కూడా కొన్ని దశాబ్దాల కాలం నుంచి నివాసం ఉంటున్నటువంటి భారతదేశంలో కేవలం 800 సంవత్సరాలు పరిపాలించినటువంటి మహమ్మదీలు కానివ్వండి, అదేవిధంగా 200 సంవత్సరాలు పరిపాలించినటువంటి ఏదైతే ఆంగ్లేయులు కానివ్వండి, ఏదైతే కాంగ్రెస్ పార్టీ 58 సంవత్సరాలు పరిపాలించిన ఇప్పుడు కేవలం నరేంద్ర మోడీ కూటమి ప్రభుత్వం 11 సంవత్సరాలమైంది భారతదేశంలో పరిపాలించబట్టి. ఈ 11 సంవత్సరాల్లోనే ఎవరి భారతదేశంలో ఉండాలా, ఎవరి భారతదేశంలో ఉండరాదనే విధంగా ఈరోజు నిర్ణయం చేయడం జరుగుతుంది. కేవలం ముస్లిం వక్ఫ్ బోర్డు ఆస్తులపైన పడుతున్నారంటే కారణం మనల్ని ఎరేస్తున్నారు. ముస్లింలు కేవలం ఆ చేపలు ఏరేసినప్పుడు ఆ గాలంకి ఏదైతే మనం ఒక చిన్న చేపను వేసేసి ఎరేస్తామో అదే రకంగా ఈరోజు ముస్లింలు కూడా వేసి ఆ పెద్దది కొట్టేది. భారతదేశంలోని యావత్ సంపద కూడా ఏదైతే క్రిస్టియన్ సంపద కానివ్వండి, హిందూ సంపద కానివ్వండి, ప్రతి ఒక్క కులానికి ఒక్కొక్క సంపద ఉంది. అవన్నీ కూడా దోచుకునే విధంగా అదాని అంబానీకి కట్టబడే విధంగా ఈరోజు భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని తీసేసి పూర్తి స్థాయిలో మనవాదాన్ని మనం తెస్తామంటే అర్థమవుతుంది. మనవాదానికి మద్దతు పలుకుతున్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఉండే బీజేపీ కూడా, ఆంధ్ర రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వంలో ఉండే బీజేపీ నాయకులు కూడా ఈరోజు మనవాదం అంటున్నారంటే ఓట్లకు వచ్చినప్పుడు ఏ రకంగా మాట్లాడిన ఓట్లు అయిన తర్వాత బీజేపీ తోకగా ఉన్నటువంటి పాల కళ్యాణ్ పార్టీ ఈరోజు మనవాదం పైపు ఏ రకంగా పోతుంది. తెలుగుదేశం ఎందుకు మనవాదం మీద పోదడం లేదు అంటే దీన్ని బట్టి చూస్తా అంటే మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం అని ఏరేసి ముందు పంపిస్తున్నారు పావులని.
ఈరోజు తెలుగుదేశం కూడా పూర్తి స్థాయిలో మనవాదం పైన దృష్టి పెడుతోంది. భారతీయ జనతా పార్టీ మనవాదం మీద బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని తీసేసి మనవాదాన్ని భారతదేశంలో ఏ రకంగా అయితే అవలంబించాలనుకుంటా ఉందో దానికి పూర్తి స్థాయిలో అన్ని రాజకీయ పార్టీలు మద్దతు పలకడం జరుగుతోంది. ప్రమాదంలో ఉంది భారతదేశం, భారత సమాజం. సెక్యులర్గా ఉండే ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు భారతదేశంలో ప్రమాదంతో కూడుకున్నారు. ప్రతి ఒక్కరు, హిందువులే కాదు, ముస్లింలే కాదు, క్రిస్టియన్లే కాదు, సిక్కులే కాదు, ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క ఏదైతే మనకు ఈరోజు మఠాలు ఉన్నాయి, అదేవిధంగా చర్చిలు ఉన్నాయి, మసీదులు ఉన్నాయి, అదే వక్ఫ్ బోర్డు ఉన్నాయి. ఈరోజు కేవలం వక్ఫ్ బోర్డుల మీద వస్తున్నారు. జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. రాబో దినాల్లో వక్ఫ్ బోర్డుని ముందు పెట్టి మిగతావన్నీ కూడా అదాని అంబానీ కట్టదెట్టడానికి కోసమే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ రకమైనటువంటి యాక్షన్ ప్లాన్ తేవడం, దాని పార్లమెంటులోనూ అదేవిధంగా రాజ్యసభలోనూ పూర్తి స్థాయిలో ఆమోదం జరపడం. రైతులకు కూడా ఇదే రకంగా చేసినారు. అప్పుడు రైతులు ఉద్యమించి దగ్గర 775 మంది రైతులు రోడ్లపై ఉద్యమం చేసి 14 నెలల రోజులు ఆ తర్వాత 3 నల్ల చట్టాలను రద్దుపరుస్తామని చెప్పేసి నరేంద్ర మోడీ చెంచాలుగా ఉన్నటువంటి అదాని అంబానీ దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. కాబట్టి అదే రకంగా మనం కూడా ముస్లిం సమాజమే కాదు, ముస్లిం సమాజంతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యమంలో భాగస్వామ్యం తీసుకోవాలని చెప్పి. ఎందుకంటే ఈ ప్రమాదం అందరిది. ఈ ప్రమాదం కేవలం ముస్లింలకు జరుగుతుందిలే, వక్ఫ్ బోర్డు అంటే కేవలం ముస్లింల కోసం వస్తుంది అనుకుంటే మనం అందరం ప్రమాదంలో పడినట్లే. తస్మాత్ జాగ్రత్త. అందరం కలిసి ఉద్యమించాల్సిన అవసరం ఉంది. మనం అందరం కలిసి ఐక్యంగా ఉండి ఈ భారతదేశంలో సెక్యులర్గా అందరం కలిసి ముందుకు పోతేనే ఈ బీజేపీతో అనుకూలంగా ఉండే పార్టీలను, తొత్తు పార్టీలను మనం వ్యతిరేకించవచ్చు. కాబట్టి దీనికి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా సెక్యులర్ భావాలతో ముందుకు పోతున్నాం. అదేవిధంగా ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ పాల్గొంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాం.